హాయ్ ఫ్రెండ్స్, అధ్యాయం 5 న్యాయ వ్యవస్థలో 45 మనం ఇప్పుడు చదువుతున్నాం ఫ్రెండ్స్. అందరికీ న్యాయస్థానాలు అందుబాటులో ఉన్నాయా? రికార్డులను అనుసరించి భారతదేశ పౌరులందరికీ న్యాయస్థానాలు అందుబాటులో ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కు ప్రతి పౌరునికి ఉంది. మీరు ఇంతకు ముందు చదివినట్లుగా మన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఏ పౌరుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని భావిస్తే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ వాస్తవానికి భారతదేశంలో గల అధిక శాతం పేదలకు న్యాయస్థానాలకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఈ న్యాయ ప్రక్రియ ఎక్కువ నగదు, దస్తావేజులు పూరించడం, అధిక సమయం కేటాయించాల్సి ఉండడం వంటి వాటితో కూడుకొని ఉంటుంది. కనీసం చదవడం రాని పేదవానికి, రోజువారీ కూలిపై ఆధారపడి జీవించే కుటుంబానికి న్యాయం కోసం కోర్టుకు వెళ్ళడం అనే ఆలోచన ఊహించరానిది. దీనికి పరిష్కారంగా న్యాయ ప్రాప్తిని పెంచడానికి 1980వ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని రూపొందించినది. హక్కులు ఉల్లంఘించబడుతున్న వారి తరపున హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు చేయడానికి ఇది ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా అనుమతించింది. న్యాయ ప్రక్రియను చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టులను ఉద్దేశిస్తూ పంపబడిన ఒక ఉత్తరం లేక ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా పిఐఎల్ గా పరిగణిస్తారు. ప్రారంభంలో అనేక సమస్యలపై న్యాయాన్ని పొందడానికి ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఉపయోగపడింది. ఉదాహరణకు, అమానుషమైన పరిస్థితుల్లో వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులను రక్షించడం, శిక్షా కాలం పూర్తయిన తర్వాత కూడా జైళ్లలో ఉంచబడిన బీహార్లోని ఖైదీలను విడుదల చేయించడానికి పిఐఎల్ తోడ్పడింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కారణంగానే అందుతున్నదని మీకు తెలుసా? ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి కింది వివరాలు చదవండి. ఫోటో 1. 2001లో రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహారం కొరతను ఎదుర్కొన్నారు. ఫోటో 2 ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇవే ఫోటో 1, ఫోటో 2, ఫోటో 3, ఫోటో 4. ఆహారం కొరతగా ఉన్నప్పుడు పంచకొండ ప్రభుత్వ గిడ్డంగులలో నిలువ ఉన్నటువంటి ధాన్యాన్ని ఎలుకలు తింటున్న దృశ్యం. ఫోటో 3. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని అనే విధంగా ఈ పరిస్థితితో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ పియుసిఎల్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన ఆర్టికల్ 21లోని జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందని అది తెలిపింది. గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నందున తగిన నిధులు లేవని ప్రభుత్వాలు చూపే సాకును తిరస్కరించడం జరిగింది. అందరికీ ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఫోటో 4. ఎక్కువ మందికి పని కల్పించాలని ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా చౌకధరలకు ఆహారాన్ని అందించాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల అమలుపై నివేదిక ఇవ్వమని ఇద్దరు పౌర సరఫరా కమిషనర్లను నియమించింది.